ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములోని చివరి మాట. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. మహారాజైన దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెబుతున్న మాట ఈ మాట. దావీదుకి దేవుని మందిరము కట్టాలని చాలా వాంఛ ఉండేటువంటిది. అయితే అనేక యుద్ధాలను ముందుకు నడిపించిన వాడు గనుక తన చేతుల ద్వారా అనేక మంది ప్రాణాలను తీసి రక్తము చిందించిన అతని చేతులతో దేవుడు మందిరము నిర్మించబడడం ఇష్టపడలేదు కనుక దావీదుతో దేవుడు అన్నాడు, ఇదిగో నీ కుమారుని అతని కాలములో నేను నా మందిరమును నిర్మించమని చెబుతాను. నీకు కుమారుడు కలుగుతాడు, అతనికి సమాధానకర్తగా ఉంటాడు. అతని శత్రువులందరినీ అతనికి దూరము చేసి అతనికి సమాధానము కలుగు చేస్తానని చెప్పాడు. సొలొమోను అన్న మాటకి సమాధానకర్త అని కూడా పేరు. అందుకనే దేవుడు ఇక్కడ దావీదు ద్వారా ఈ మాటను చెబుతున్నాడు, నా కుమారుడా, నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. మనందరి జీవితాలకు అన్వయించేటువంటి ఒక గొప్ప వాగ్దానమే ఈ మాట. ఒక పనిని మనము ముగించాలంటే ముందు ఆ పనిని మనము ప్రారంభించాలి. మనము పనిని ప్రారంభించకుండా అవిశ్వాసముతో మనము నిలబడినామంటే ఆ పని జరగదు. అయ్యో, ఇంత భారమైన పనిని నేను ఎలా చేయగలుగుతాను? దీనికి ఎంత డబ్బు కావాలా? దీనికి నైపుణ్యమైన పనివారు ఎక్కడి నుండి ఉంటారు? ఇలా మనము అనేక ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ మీతో చెప్పే వాగ్దానం ఏమిటంటే, నువ్వు పని మొదలుపెట్టు, నువ్వు ప్రారంభించు, దానిని నేను ముగించెదను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అవును దేవుని బిడ్డలారా, మనము ప్రారంభించినప్పుడు దానిని ముగించువాడు ఆయనే. నువ్వు మొదట దేవుని పనిని ప్రారంభించు. నువ్వు ప్రారంభించినప్పుడు నీ పనిని ఆయన ముగించేటువంటి గొప్ప దేవుడు. నీవు ముందుకు కొనసాగు. నీవు ముందుకు కొనసాగినప్పుడే ఆశీర్వాదమును స్వతంత్రించుకోగలుగుతావు. నీ అడుగు ముందు పడ్డప్పుడే ఎర్ర సముద్రము లాంటి ఉపద్రవములు నీ ముందు వచ్చిన దేవుడు వాటిని రెండుగా చీల్చి నీకు మార్గమిచ్చునట్లుగా చేయును. నీవు అవిశ్వాసంతో నిలబడిపోకు. నువ్వు పని ప్రారంభించు. అది ఏదైనాను సరే, అది నీ ఇల్లు కట్టే విషయమా, నీ బిడ్డల జీవితం విషయమా, లేక నీ బిడ్డల చదువులా, ఏమైనాను సరే, మీరు మొదట అనుకున్న వాటిని ప్రారంభించండి. ఒక పని చేయడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకొని మీరు ముందుకి కొనసాగినప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండి ఆ పనిని చేయడానికి ఆయన తన కృపను చాటుతాడు. దాదాపు 40 సంవత్సరాలలో సొలొమోను ప్రపంచంలోని అత్యంత సుందరమైన, విలువైన, అద్భుతమైన దేవాలయమును అతడు కట్టించి ముగించినాడు. అవును దేవుని బిడ్డలారా, మీరు పని పూనుకోండి. ఆ పనిని దేవుడే నెరవేర్చి మిమ్మలను ఆశీర్వదించును. ప్రార్థించుకుందాం. గనుడా, మీరిచ్చిన ధైర్యపు మాటను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలు పని పూనుకుంటే దానిని వారికి మీరే చేసి ముగించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.